వెల్కమ్ టు ఫోకస్. దిస్ ఇస్ చక్రి. హైదరాబాద్ ఓల్డ్ సిటీ ప్రజల కళ త్వరలో సాకారం కానుంది. పాత బస్తీలో జెట్ స్పీడ్తో మెట్రో ట్రైన్ పరుగులు పెట్టేందుకు శరవేగంగా పనులు జరుగుతున్నాయి. తమ భూములు ఇచ్చేందుకు యజమానులు ముందుకు రావడంతో విస్తరణ పనుల్లో జోరు పెంచింది. మొత్తం 7.5 కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కొన్ని భాగాలుగా విభజించి అవసరమైన ప్రదేశాలలో కంట్రోల్ పాయింట్లను ఏర్పాటు చేశారు. హై ప్రెసిషన్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్స్ GNSS రిసీవర్లను నిర్దేశిత ప్రదేశాలను ఖచ్చితంగా నిర్ణయించడానికి ఉపయోగిస్తున్నారు. శాటిలైట్ నెట్వర్క్ ద్వారా పొందిన సిగ్నల్ ఆధారంగా ఈ స్థానాలను ఖచ్చితంగా గుర్తిస్తారు. ఇవి మెట్రో పనుల సర్వే మ్యాపింగ్లో కీలకమవుతాయి. ఇక మెట్రో పిల్లర్లను ఏర్పాటు చేసే ప్రదేశాల వద్ద భూగర్భంలో వచ్చే అడ్డంకులను అంచనా వేసి వాటిని వేరే చోటకు మళ్లించడం మెట్రో ప్రాజెక్టులో చాలా కీలకమైన పని. అయితే పాత నగరంలో రోడ్లు చాలా పురాతనమైనవి కావడం వల్ల రోడ్డు కింద అనేక సరఫరా లైన్లు, మురుగునీటి కాలువలు, వరద నీరు, విద్యుత్, టెలికాం లైన్లు వంటి యుటిలిటీస్ ఉన్నాయి. మాస్టర్ ప్లాన్ ప్రకారం రహదారిని 100 అడుగులకు విస్తరించి ప్రభావిత ఆస్తులను కూల్చివేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో రైల్ 69 కిలోమీటర్ల మేర అందుబాటులో ఉంది. అన్ని ప్రాంతాల నుంచి మెట్రో విస్తరణపై ప్రభుత్వానికి వినతులు వస్తున్నాయి. ముఖ్యంగా ఓల్డ్ సిటీ నుంచి ఒత్తిడి పెరగడంతో గత ప్రపోజల్తో పోలిస్తే మరో 2.5 కిలోమీటర్ల మేర అదనంగా మెట్రోను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. దీంతో MGBS నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మెట్రో అందుబాటులోకి రానుంది. పాత బస్తీ ఇరుకైన మార్గం కావడంతో ఆస్తుల సేకరణలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. మెట్రో కళ సాకారం కాబోతుంది. అయితే ప్రస్తుతం ఓల్డ్ సిటీలో ఇటు భూ విస్తరణ అనేది జరుగుతోంది. ఇప్పటికే ఎన్క్రోచ్మెంట్ పనులన్నీ కూడా మొదలుపెట్టిన మెట్రో అధికారులు ఇప్పటికే ఇటు పిల్లర్ పాయింటింగ్ కూడా మొదలుపెట్టారు. ప్రస్తుతం మనం ఓల్డ్ సిటీలో ఉన్నాము. దాదాపుగా 7.5 కిలోమీటర్లు MGBS నుంచి చంద్రాయణగుట్ట వరకు ఈ మెట్రో ఏదైతే రాబోతుందో దానికి సంబంధించిన విస్తరణ పనులు అయితే చాలా స్పీడ్గానే సాగుతున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఇటు విస్తరణ పనులు అయితే శరవేగంగా సాగుతున్నాయి. మరోవైపు కంప్లీట్గా మనకి పిల్లర్ పాయింటింగ్ అనేది కూడా ఇప్పటికే దాదాపుగా 200కు పైగా పిల్లర్ పాయింటింగ్ అనేది 5.5 కిలోమీటర్ల వరకు కూడా పిల్లర్ పాయింటింగ్ అయిపోయినట్టుగా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఉన్న ఏరియాలో పిల్లర్ పాయింటింగ్ ఏదైతే జరుగుతున్న స్పాట్ ఉందో అక్కడ ఉన్నాం మనము. ఈ మెట్రో MGBS నుంచి చాదర్ఘట్ వరకు రాబోతుంది కాబట్టి ఇటు ఎయిర్పోర్ట్ రూట్కి మనకి కనెక్ట్ అవుతున్న కారిడార్ కాబట్టి పూర్తి స్థాయిలో చాలా స్పీడ్గా దీని వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయడానికి అధికారులు అయితే మనకి చాలా స్పీడ్గా వర్క్స్ చేస్తున్నారు. యాక్చువల్గా ముందు ఈ విస్తరణ పనులు మొదలుపెట్టిన క్రమంలో దాదాపుగా 1100 మంది భూమి సేకరించాల్సి వస్తుంది అనేసి మెట్రో అధికారులు చెప్పడం జరిగింది. కానీ ప్రస్తుతం దాదాపుగా 886 మంది ఇళ్లను మాత్రమే, అంటే ఆ ఏరియాస్ని మాత్రమే, వాళ్ళ ఆస్తులని మాత్రమే ఎన్క్రోచ్ చేయాల్సిన పరిస్థితి వచ్చే విధంగా, అంటే అంత ఆధునాతనమైన టెక్నాలజీని వినియోగించి మనకి ఈ అలైన్మెంట్ అనేది డిజైన్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ మెట్రో పనులకు సంబంధించి విస్తరణ పనులు అనేవి స్పీడ్గా అయితే సాగుతున్నాయి. ఈ ఆస్తులకు సంబంధించి విస్తరణ చేపట్టిన తర్వాత ఆ ఆస్తులకి డబ్బులు ఇవ్వటం విషయంలో కూడా ఇటు మెట్రో అధికారులు చాలా స్పీడ్గానే స్పందిస్తున్నారు. దాదాపుగా ఇప్పటి వరకు 439 కోట్ల రూపాయలని వాళ్ళకి సంబంధించిన యజమానులకి చెల్లింపులు అనేవి చేపట్టినట్టుగా కూడా తెలుస్తుంది. మనం ఒకసారి విజువల్లో చూస్తే అర్థమవుతుంది. ఇక్కడున్న ఏరియా అంతా కూడా ఓల్డ్ సిటీలో ఎక్కువగా మనకి మాన్యుమెంట్స్ ఎక్కువగా ఉంటాయి, సెన్సిటివ్ ఏరియా ఉంటుంది, సెన్సిటివ్ కట్టడాలు ఉంటాయి. వాటిని కూడా డిస్టర్బ్ చేయకుండా ఇటు ఈ ఎంక్రోచ్మెంట్ అనేది కొనసాగిస్తున్న సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తే కూడా ఇక్కడ లోకల్ తహసీల్దార్తో పాటు మెట్రో అధికారులు కూడా అంతా ఇక్కడికి వచ్చి వాళ్ళ యజమానులతో, ఆస్తులకు సంబంధించిన యజమానులతో మాట్లాడటము, వాళ్ళకి ఎప్పటికప్పుడు చెక్కులన్నీ కూడా అందించడము. దాదాపుగా 439 కోట్ల చెల్లింపులు ఇప్పటి వరకు కంప్లీట్ చేశారు. అంటే ఎంత స్పీడ్గా మనకి
మెట్రోకి సంబంధించిన విస్తరణ వర్క్స్ కొనసాగుతున్నాయో మనకు ఒకసారి అర్థమవుతుంది. ఈ ఏరియాలో మనకి ఎక్కువగా సెన్సిటివ్ ప్లేసెస్, అట్లాగే మసీదులు కావచ్చు, దర్గాలు కావచ్చు, ఇతర మాన్యుమెంట్స్ కావచ్చు, అవన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని డిస్టర్బ్ చేయకుండా మెట్రో విస్తరణ పనులు సాగించాలి అని చెప్పేసి ఇటు అధికారులు ఇటు స్పీడప్ చేస్తున్నారు. మనకు ఒకసారి విజువల్లో చూస్తే కూడా ఇక్కడ మెన్షన్ చేసినట్టు 43, 44 అదైతే మెన్షన్ చేశారో అన్ని ఇంచెస్, అన్ని అడుగులు లోపలికి జరిగే విధంగా ఆ ఎన్క్రోచ్మెంట్ అనేది కొనసాగించడానికి ఇప్పటికే కూల్చివేత కార్యక్రమాలు అయితే చాలా స్పీడ్గా సాగుతున్నాయి. ఇప్పుడు వరకు ఓల్డ్ సిటీలో 886 ఆస్తులు, అంతమంది ఆస్తుల విస్తరణ అనేది జరగాల్సి ఉండింది. ఇప్పటికే 550కి పైగా మనకి విస్తరణ పనులు, ఆస్తుల కూల్చివేతల పనులు అయితే పూర్తయినట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. సో ఓవరాల్గా ఈ ఓల్డ్ సిటీ మెట్రో కోసం చాలా ఏళ్ళుగా వేచి చూస్తున్న క్రమంలో ఈ ఓల్డ్ సిటీ మెట్రో త్వరలో ఈ పనులు స్పీడప్ చేసుకోవడానికి కూడా మనకి సాకారం చేసుకోవడానికి ఇటు అధికారులు అయితే స్పీడప్ చేస్తున్నారు. మనం ఒకసారి విజువల్లో చూస్తే కూడా అర్థమవుతుంది. ఆపోజిట్లో మెట్రోకి సంబంధించిన హోర్డింగ్స్, బోర్డ్స్ అన్నీ కూడా పెట్టి మనకి ఇటు జనాలని అవేర్ చేస్తున్నారు. అంటే ఈ ఏరియాలో కొంత కంజెస్టెడ్ ఏరియా ఎక్కువగా ఉంటుంది. 2 వేస్, చాలా చిన్న రోడ్ వేలో మనకి 2 వేస్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ ఏరియాలో మనకి మెట్రో అనేది చాలా అత్యవసరము అని గుర్తించిన అధికారులు ఈ ఏరియా నుంచి మనకి మెట్రో వేయటానికి కావాల్సిన ఎన్క్రోచ్మెంట్ పనులు అయితే చాలా స్పీడప్ చేస్తూ ఉన్నారు. అయితే దీనికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి మెట్రోకి సంబంధించిన విస్తరణ పనుల్లో కావచ్చు, అలైన్మెంట్ విషయంలో కావచ్చు, ఇటు జనాలకి త్వరితగతిన వాళ్ళ ఆస్తులకు సంబంధించిన చెక్స్ని రిలీజ్ చేయడం కావచ్చు, కూల్చివేతలు చేసేటప్పుడు కూడా మనకి ఇటు గ్రౌండ్కి సంబంధించి కూడా ఇటు కరెంటు వైర్లు, అట్లాగే కేబుల్ వైర్స్, అట్లాగే ఇటు మురుగునీటికి సంబంధించిన పైప్ లైన్స్ కావచ్చు, వాటర్ పైప్ లైన్స్ కావచ్చు, సివరేజ్కి సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్కటి కొంత ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా స్పీడప్ చేస్తూ మనకి ఈ వర్క్స్ అయితే చేస్తున్నారు. చాలా విభాగాలు, అంటే ఇటు విద్యుత్ శాఖ కావచ్చు, నీటిపారుదలకు సంబంధించి కావచ్చు, ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, రెవెన్యూకి సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్క విభాగాన్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ఇక్కడ వర్క్స్ అయితే కంప్లీట్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. మళ్ళీ ఈ మధ్యకాలంలో మనకి వర్షాలు ఎక్కువగా పడ్డము, కొంత వర్క్స్ మూమెంట్ అనేది తక్కువగా ఉండటము అవన్నీ చూసాము. సో అయినప్పటికీ కూడా వర్క్స్ ఎక్కడ పెండింగ్లో పడకుండా మనకి కూల్చివేత కార్యక్రమాలు అయితే కొనసాగిస్తున్నారు. మనకు ఆపోజిట్లో చూస్తున్న బిల్డింగ్స్ అన్నీ కూడా కూల్చివేత తరువాత మనకు కనిపిస్తున్న బిల్డింగ్స్, ఈ కూల్చివేతల అవశేషాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో మెట్రో పనులని సంబంధించి, మెట్రో నిర్మాణానికి సంబంధించి, పిల్లర్స్ నిర్మాణము, మెట్రో స్టేషన్స్కి సంబంధించిన నిర్మాణాలు స్పీడప్ చేయడానికి ఇక్కడైతే వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గానే సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఎవరైతే ఈ ప్రభావితులు, ఆస్తులకు సంబంధించి భూమిని ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి చాలాసార్లు, చాలా రౌండ్స్లో మనకి మెట్రో అధికారులు, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో సమన్వయం చేసుకుంటూ వాళ్ళతో ఇటు వాళ్ళకి అవగాహన కల్పించడానికి, అట్లాగే వాళ్ళ ఆస్తి తీసుకోవటానికి సంబంధించి వాళ్ళకి కొంత అవగాహన కల్పించడానికి, వాళ్ళకి కౌన్సిలింగ్స్ ఇవ్వడానికి చాలా దఫాలుగా మీటింగ్స్ ఏర్పాటు చేసి ఇటు ఓల్డ్ సిటీ ఏరియాలో ఉన్న ఓల్డ్ సిటీ లోకల్ స్థానికులకి సంబంధించిన మీటింగ్స్ కూడా చేపట్టారు. మనం విజువల్లో చూస్తున్నట్టయితే మనకి ఇరుపక్కల కూడా కొంత కూల్చివేతలు ఒకవైపు సాగుతూ ఉంటే, మరోవైపు ఈ కూల్చివేతలకు సంబంధించిన నెంబరింగ్, ఇటు వాళ్ళ ఫ్యామిలీస్తోని వాళ్ళతో మాట్లాడించే పనులు ఎట్ ఎ టైం సాగుతూ ఉన్నాయి. మనకి విజువల్లో చూస్తే పాత నగర రాస్తాపై ఎయిర్పోర్ట్కు మార్గం మెచ్చు అనేసి మనకి ఇక్కడ ఒక బోర్డు కూడా పెట్టి వాళ్ళు ఈ ఎన్క్రోచ్మెంట్ అనేది సాగిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు కూడా ఈ కూల్చివేతలు, అంటే మెట్రో అధికారులు చెప్తున్న ప్రకారం 550కి పైగా మనకి ఈ ఎన్క్రోచ్మెంట్, వాళ్ళ స్థలాలకు సంబంధించిన ఎన్క్రోచ్మెంట్ పూర్తి చేసినట్టుగా చెప్తున్నారు. మెట్రోకి సంబంధించిన పిల్లర్ పాయింటింగ్ కూడా ఫలక్నమా వరకు, అంటే ఇక్కడ నుంచి ఎంజీబీఎస్ నుంచి 200 పిల్లర్ పాయింటింగ్ కూడా ఇప్పటికే కంప్లీట్ చేసినట్టుగా ఇటు మెట్రో అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఫలక్నమా వరకు 5.5 కిలోమీటర్ల మేర ఈ పిల్లర్ పాయింటింగ్ కూడా పూర్తయినట్టు అధికారులు చెప్తున్న సిచ్యువేషన్. సో ఇక్కడ మనకి ఎంక్రోచ్మెంట్ అనేది స్పీడప్ అవుతూ ఉంటే ఇటు పిల్లర్ పాయింటింగ్ కానీ, మెట్రో స్టేషన్ నిర్మాణం కానీ అవన్నీ కూడా ఇంకా త్వరితగతిన పూర్తయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఓవరాల్గా మనకి మెట్రో, ఇటు పాత బస్తీకి సంబంధించి మెట్రో చాలా స్పీడ్గా మనకి వర్క్స్ అయితే పూర్తి చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఓల్డ్ సిటీలో కనిపిస్తుంది. ఓవరాల్గా అక్టోబర్ వరకు ఈ ఎన్క్రోచ్మెంట్ పూర్తి చేసి
ప్రభుత్వానికి ఈ ల్యాండ్ అంతా కూడా ఇచ్చినట్టయితే, ఇటు మెట్రో అధికారులకు ల్యాండ్ అంతా కూడా ఇచ్చినట్టయితే పిల్లర్ పాయింటింగ్ ఆల్రెడీ కంప్లీట్ అవ్వస్తుంది కాబట్టి ఇటు పిల్లర్ నిర్మాణం కావచ్చు, స్టేషన్ల నిర్మాణం కావచ్చు, పనులని శరవేగంగా ముగించడానికి ఇటు మెట్రో అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టుగా క్లియర్గా అర్థమవుతుంది. కెమెరా పర్సన్ గణపతితో రాధిక, ఎన్టీవీ. మెట్రో స్తంభాల పునాదులను వేసే ముందు భూమి కింద ఉన్న యుటిలిటీలను పక్కకు మళ్లించడంలో హైదరాబాద్ జలమండలి, జీహెచ్ఎంసీ, టీజీఎస్డీఎల్సీ, బిఎస్ఎన్ఎల్ ఇతర ఏజెన్సీల సహకారం తీసుకుంటున్నారు. యుటిలిటీలను గుర్తించడానికి గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ జీపీఆర్ సర్వేను చేపట్టారు. సో వీటి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, జీపీఆర్ సర్వేని ఏ విధంగా వాడుతున్నారు, మా ప్రతినిధి రాధిక అందిస్తారు. ఓల్డ్ సిటీలో మెట్రో స్తంభాలకు సంబంధించి కావచ్చు, ఇటు మెట్రో స్టేషన్కి సంబంధించి కావచ్చు, పూర్తి స్థాయిలో అంటే పకడ్బందీగా ఉండటానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడానికి అనేక విధాలుగా మనకి ఇక్కడ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ప్రస్తుతం మనము ఒక పాయింట్ దగ్గర ఉన్నాము. ఇది మనకి స్తంభాలకు సంబంధించి కావచ్చు, స్టేషన్స్కి సంబంధించి కావచ్చు, ఈ పనులకు సంబంధించి డీజీపీఎస్ సర్వే అనేది ఒకటి చేస్తారు. ఈ సర్వే ప్రకారము అంటే కరెక్ట్ పాయింట్లో ఇటు భూగర్భంలో ఏమన్నా యూటిలిటీస్ లైక్ సివరేజ్ సిస్టమ్స్ కావచ్చు, కేబుల్స్ కావచ్చు, ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని సర్వే చేయటానికి, అట్లాగే వీటి మట్టి పరీక్షలు, అలైన్మెంట్కి సంబంధించిన రూట్ ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించిన వీటిని అన్నిటిని కూడా ఈ సర్వేలో ఆల్రెడీ చేస్తున్నారు. సో ఈ పాయింట్కి సంబంధించి మనకి డీజీపీఎస్ సర్వేలో ఎగ్జాక్ట్గా ఒక పిల్లర్ తర్వాత ఇంకొక పిల్లర్ వచ్చేదానికి ఎగ్జాక్ట్ పాయింట్ అనేది చూపించడానికి మనకు దీన్ని వినియోగిస్తున్నారు. ఇట్లా మనకి దాదాపుగా పలక్నమా వరకు కూడా ఈ పిల్లర్ పాయింటింగ్ అనేది పూర్తయిపోయింది. అట్లాగే దీనికి సంబంధించిన సర్వేకి సంబంధించిన ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. సో ఓల్డ్ సిటీలో దాదాపుగా ఎన్క్రోచ్మెంట్ కంప్లీట్ అవ్వస్తుంది కాబట్టి 800కు పైగా ఆస్తులని ఎన్క్రోచ్ చేయాలి. వాటికి సంబంధించి దాదాపుగా 550-600కి దగ్గరలో మనకి ఎంక్రోచ్మెంట్ కూడా పూర్తి వస్తుంది కాబట్టి ఈ సర్వేలో భాగంగా, ఈ డీజీపీఎస్కి సంబంధించిన సర్వేలో భాగంగా మనకి డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అని అంటారు దీన్ని. దీంట్లో కంప్లీట్గా ఆ సర్వే అంతా కూడా చేస్తుంది. ఇటు భూగర్భానికి సంబంధించిన సర్వే పూర్తి స్థాయిలో చేసి దానికి కరెక్ట్ పాయింటింగ్ అనేది, గుర్తింపు అనేది ఇది ఇస్తుందన్నమాట. సో ఓవరాల్గా ఈ పాయింటింగ్ దాదాపుగా ఫలక్నమా వరకు 5.5 కిలోమీటర్ల మేర ఇప్పటికే ఈ పిల్లర్ పాయింటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సర్వే కూడా పూర్తయిపోయింది కాబట్టి దానికి సంబంధించిన పనులు శరవేగంగా అయితే సాగుతూ ఉన్నాయి. దాదాపుగా అక్టోబర్ నెల వరకు ఈ పాయింటింగ్, ఎన్క్రోచ్మెంట్ అంతా కంప్లీట్ చేసి, పాయింటింగ్ అంతా పూర్తి చేసి ఇటు మెట్రో అధికారులకి, ఇటు దీనికి సంబంధించిన మెట్రో పనులు స్టార్ట్ చేయడానికి పూర్తి స్థాయిలో అప్పచెప్పనున్నారు. ఇప్పటికే ఇటు రెవెన్యూ విభాగం కావచ్చు, ఎలక్ట్రిసిటీ విభాగం కావచ్చు, జీహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ ఈ వర్క్స్ అన్ని విస్తరణ పనులైతే శరవేగంగా కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ గణపతితో రాధిక, ఎన్టీవీ, ఓల్డ్ సిటీ. మెట్రో అలైన్మెంట్కు దారిలో చాలా సున్నితమైన నిర్మాణాలు ఉన్నాయి. హిందూ ఆలయాలు, మసీదులు వంటి ప్రార్థనా మందిరాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ నిర్మాణాలను ప్రణాళిక దశలోనే గుర్తించి దానికి అనుగుణంగా అలైన్మెంట్ చేశారు. ఈ అలైన్మెంట్ ప్రకారం పిల్లర్ల స్థానాలను గుర్తించడం జరుగుతుంది. అందువల్ల మెట్రో పనులను సజావుగా చేపట్టడానికి నిర్దేశిత నిడివిలో 100 మీటర్లకు ఒకటి చొప్పున మైలురాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఓల్డ్ సిటీ అంటేనే కొంత సున్నితమైన ప్రదేశంగా చెప్పుకుంటూ ఉంటాము. ఇక్కడ ఏం జరిగినా కూడా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మెట్రో పనులకు సంబంధించి రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో మనకు ఒక్కసారి విజువల్లో చూస్తే కూడా అర్థమవుతుంది. ఎక్కడికక్కడ ఇరువైపులా రోడ్ ఎన్క్రోచ్మెంట్ అనేది మనకి కొనసాగుతున్న పరిస్థితి. ఇక్కడున్న షాపులు కావచ్చు, ఇళ్ళు కావచ్చు, వాళ్ళ అనుమతులు తీసుకొని వాళ్ళకి ఆ భూమికి సంబంధించిన వాల్యూను కట్టిస్తూ ప్రభుత్వం ఎప్పటికప్పుడు వీటికి సంబంధించిన చెల్లింపులు కూడా చేపడుతుంది. అయితే ఓల్డ్ సిటీలో మనకి ఎక్కువగా ఇటు దర్గాలు కావచ్చు, మసీదులు కావచ్చు, టెంపుల్స్ కావచ్చు, ఎక్కడికక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఓల్డ్ సిటీలో ఎక్కువ భాగం మనకి ఇరుగ్గా ఉన్న రోడ్లు ఉండటంతో ఇట్లాంటివి ఏమైనా కట్టడాలు ఉన్నా, లేకపోతే పురాతన కట్టడాలు ఉన్నా కూడా కొంత ఇబ్బందులు ఏర్పడతాయి. అట్లాంటి సమయంలో ఇటు మెట్రో అధికారులు, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వివిధ విభాగాల అధికారుల సమన్వయంతో ఇటు టెంపుల్స్కి కానీ, మసీదులకు కానీ, దర్గాలకు కానీ, పురాతన కట్టడాలకు కానీ ఎలాంటి హాని జరగకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా
దాన్ని కొంచెం అలైన్మెంట్ మారుస్తూ అక్కడ డిజైన్ చేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మనం ఒకసారి విజువల్లో చూస్తే మనకి ఇటు ఫేమస్ టెంపుల్గా చెప్పుకోవచ్చు అక్కన్న మాదన్న టెంపుల్. కొన్ని దశాబ్దాల చరిత్ర ఉన్న ఈ దేవాలయానికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇక్కడ నుంచి మనకి మెట్రో రూట్ మ్యాప్ అనేది మనకి ఇటు మెట్రో అధికారులు ప్రిపేర్ చేశారు. దానికి సంబంధించిన అలైన్మెంట్ వర్క్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికీ మనకి ఆపోజిట్లో చూస్తే అంటే అక్కన్న మాదన్న టెంపుల్కి ఆపోజిట్లో చూస్తే మనకి ఇప్పటికే రోడ్ ఎన్క్రోచ్మెంట్ సాగుతుంది. ఇటు రోడ్డుకి ఇరువైపులా ఉన్న ఇళ్ళ కూల్చివేతలు కూడా సాగుతూ ఉన్నాయి. వాళ్ళకి దాదాపుగా 550కి పైగా జనాలకి దానికి సంబంధించిన వాల్యూ కట్టిస్తూ మార్కెట్ వాల్యూకి సమానంగా కొన్ని చోట్ల డబల్ త్రిబుల్ కూడా చేసి ఇటు మెట్రోకి సంబంధించిన అధికారులు వాళ్ళకి చెల్లింపులు చెక్స్ కూడా ఇప్పటికే రెవెన్యూ అధికారులు చెల్లించినట్టుగా తెలుస్తుంది. అయితే ఆపోజిట్లో మనం ఒకసారి చూస్తే ఇక్కడ ఒక దర్గా కూడా ఉంది. సో ఇట్లాంటి దర్గాలకి కానీ అంటే మతపరమైన కట్టడాలకి అలాగే పురాతన కట్టడాలకి అది ఏ మతమైనా కావచ్చు ఆ కట్టడాలకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఆ కట్టడాలని డిస్టర్బ్ చేయకుండా కొంత డిజైన్లో మార్పులు చేసుకుంటూ కూడా మనకి ఇక్కడ మెట్రోకి సంబంధించిన రోడ్డు విస్తరణ పనులు అయితే చాలా స్పీడ్గా కొనసాగుతున్న సిచ్యువేషన్ మనకి ఓల్డ్ సిటీలో ఉంది. ఇక్కడ ఎక్కడికక్కడ పబ్లిక్ ఇబ్బందులు పెట్టకుండా వాళ్ళ ఆయా ఆస్తులకి సంబంధించిన చెల్లింపులు కూడా వెంటనే చేసేసి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అయితే ఇక్కడ రోడ్డు విస్తరణ పనులు చాలా స్పీడ్గా సాగుతూ ఉన్నాయి. మనం ఒకసారి విజువల్లో చూస్తే మనకు ఒక 1 మీటర్ 2 మీటర్స్కి దగ్గరలో అంటే దాదాపుగా 1 కిలోమీటర్ లోపలే మనకు 5-6 జేసీబీలు ఎట్ ఏ టైం కూల్చివేతలు కొనసాగిస్తూనే ఉన్నారు. పలక్నమ్మ వరకు మనకి దాదాపుగా ఎన్క్రోచ్మెంట్కి సంబంధించిన పనులు చాలా స్పీడ్గా సాగుతున్నాయని మెట్రో అధికారులు చెప్తున్నారు. మనకు విజువల్లో చూస్తే కూడా ఇల్లు కూల్చే ఇటు జేసీబీలు అంతా కూడా వర్క్ స్పీడప్ అయితే అవుతుంది. ఓవరాల్గా ఓల్డ్ సిటీ మెట్రోకి సంబంధించిన రోడ్డు విస్తరణ అట్లాగే మెట్రో పనులకు సంబంధించిన పనులు చాలా స్పీడ్గా సాగుతున్నట్టుగా అర్థమవుతుంది. ఈ ఏరియాని దృష్టిలో పెట్టుకొని అంటే చాలా చిన్న గల్లీలు ఉంటాయి కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకుంటూ ఇక్కడున్న లోకల్ పోలీస్ కావచ్చు రెవెన్యూ వివిధ విభాగాల అధికారులతో కూడా సమన్వయంతో ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా రోడ్డు విస్తరణ కార్యక్రమాలు అనేవి చాలా స్పీడ్గా కొనసాగించిన సిచ్యువేషన్ ఇక్కడ ఉంది. కెమెరా పర్సన్ గణపతితో రాధిక, ఎన్టీవీ, ఓల్డ్ సిటీ. పాత బస్తీ వాసులు మెట్రో పనుల పట్ల సంతృప్తిగా ఉన్నారు. ఎన్నో ఏళ్ల కల నిజం కాబోతుందంటూ ప్రజలందరి సహకారం ఉందంటున్నారు. ఇళ్ల కూల్చివేతకు ముందే నష్టపరిహారం ఇవ్వడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా పనులు సజావుగా సాగుతున్నాయని చెబుతున్నారు. ऑफिसर अपना काम बराबर तरीके से कर रहे हैं, इंकरेजमेंट भी हो रहा है और जिन जिन के पेपर लीगलाइज है उनको पैसा ही बराबर मिल रहा और जिनको मिलने का है और मिलेगा बराबर और वो अपना काम अपनी सही तरीके से कर रहे हैं वो लोग. कुछ आपका अभी हो गया? हमारा हो जाएगा इंशाल्लाह. 1-2-3 हफ्ते का टाइम दिए हुए है, वो भी हमारा भी हो जाएगा. कितने दिन से बोल रहे हैं आप लोगों को? ये 2 महीने से है. कुछ प्रॉब्लम है पेपरों में इसीलिए कुछ थोड़ा पर टाइम लगा रहे, वरना हो जाता क्लियर. पूरों को क्लियर कर रहे हैं वो आहिस्ता हमको भी करेंगे क्लियर. कैसा फैसिलिटीज होता? मेट्रो आने से बहुत अच्छी फैसिलिटीज़ भी रहेंगी, सब कारोबार के लिए भी फ़ायदा रहेगा, लोगों के लिए भी फ़ायदा रहेगा. పనులు అయితే చక్కచక్క బాగా నడుస్తున్నాయి. అంతా ఇక్కడ సవ్యంగా బాగానే చేస్తున్నారు. అందరు కోఆపరేషన్ కూడా చేస్తున్నారు. అట్లని ఏం తేడా లేదు. మెట్రో వస్తే చాలా మా ఓల్డ్ సిటీ కూడా చాలా మంచిగా ఉంటుంది. కాబట్టి ఎంతో వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. అందరూ కలిసి కూడా సహకరిస్తున్నారు. ఇంకా పబ్లిక్ గురించి కూడా మంచి ఫైదానే ఉంది. దాని గురించి ఏం నష్టం ఏం లేదు. అట్లాంటిది ఏం లేదు. డబ్బులు ఇస్తున్నారు వాళ్ళు ముందే అంటే కూలగొట్టక ముందుకే డబ్బులు ఇచ్చి తర్వాత కూలగొడుతున్నారు. ఫస్ట్ డబ్బులు ఇస్తున్నారు, తర్వాత వాళ్ళు పర్మిషన్ తీసుకొని గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని కూలగొడుతున్నారు. వాళ్ళు కూడా సరే మాకు డబ్బులు వచ్చేసినాయి అందినాయి కాబట్టి కూలగొట్టేసేయండి అని చెప్తున్నారు. అందరు కలిసి అందరూ సహకరిస్తున్నారు. పబ్లిక్ కూడా మెట్రో పనులకు ఎటువంటి అంతరాయం లేకుండా పనులన్నీ సజావుగా సాగేందుకు ముందస్తు సాంకేతికపరమైన అన్ని చర్యలను చేపట్టి కీలక దశ దాటిన వెంటనే మెట్రో రైలు నిర్మాణ పనులను ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు అధికారులు. అయితే మరో 2 నెలల్లో ఆస్తుల సేకరణ పూర్తి చేసి మెట్రో 2వ దశ పనులు ప్రారంభించి
2 ఏళ్లలో మెట్రో పనులు పూర్తి చేస్తామని హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు చెబుతున్నారు. ఈ విధంగానైనా మహానగరంలో ట్రాఫిక్ సమస్య కొద్ది మేరకైనా తగ్గుతుందని ఆశతో పాత నగర వాసులు ఎదురుచూస్తున్నారు. ఓల్డ్ సిటీ ముఖ చిత్రాన్ని మార్చడానికి రాబోతున్న మెట్రో రైలు రోడ్డు విస్తరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ మెట్రో రైలు కేవలం ఇక్కడ పాత బస్తీకి అభివృద్ధి రవాణాకి మాత్రమే కాకుండా అభివృద్ధి వైపుగా కూడా అడుగులు వేయబోతోంది. పాత నగర చరిత్రని కాపాడుతూ భవిష్యత్తు వైపు అడుగులు వేసేందుకు రైలు కూత పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికీ విస్తరణ పనులు దాదాపుగా అయిపోవచ్చాయి. అట్లాగే నిర్మాణ పనులు ప్రారంభించుకోవడానికి మరో 2 నెలల్లో ఈ పనులను కూడా ప్రారంభించుకోవడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా మెట్రోకు సంబంధించిన సిచ్యువేషన్. కెమెరా పర్సన్ గణపతితో రాధికా, ఎన్టీవీ, హైదరాబాద్. ఇది వాళ్ళ ఫోకస్.